వచ్చే ఎలక్షన్స్కి మా ఇంట్లో వంట మనిషి పని మనుషులు అందరినీ చక్కగా ఇంకా ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించేస్తానండి. ఎలాగో మనకెవరు, అందుకని చక్క ఈ ఇద్దరు మహిళలకి బీజేపీ పార్టీ మంచి టికెట్లు ఇచ్చి పని మనిషి 4,000 సంపాదిస్తుంట, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అందుకే పాపం మా ఇంట్లో వాళ్ళని కూడా పని మనుషులు వంట మనిషిని వీళ్ళందరినీ వచ్చేసారి ఎలక్షన్లో పోటీ చేయమని చెప్పి నేనే క్యాన్వాసింగ్ వెళ్ళిపోతాను. అది పరిస్థితులు. ఇంకోటి ఏంటి అంటే ఇలాంటివి జరిగినప్పుడే జనాలకి నమ్మకం వస్తుంది. వాళ్ళ గూడెంలో వాళ్ళ గుడారాల దగ్గర వాళ్ళ ఇళ్ళు అర్ధరాత్రి కూల్చేసి లేపేసి వాళ్ళకి అన్యాయం జరిగిన చోట ఇలాంటి మహిళలకు కనుక న్యాయం జరిగే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కనీసం వాళ్ళ వంతు వాళ్ళకి అందుబాటులోకి ఉండే సహాయం చేసుకుంటారు. ఏమంటారు కదా? ఇలాంటి మార్పే రావాలి సమాజంలో. ఎప్పుడు ఒక్కళ్ళే తరతరాలు వాళ్ళ వంశం వాళ్ళ తాతలు ముత్తాతలు కాకుండా ఇలా బయట వాళ్ళు కూడా చక్కగా ఇలా పేదవాళ్ళ లోంచి కూడా మనుషులు ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఆ పేదవాడి కష్టం ఏంటో వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళకి వాళ్ళే హెల్ప్ చేసుకునే వాళ్ళు అవుతారు. మీరేమంటారు? నిజమే కదా?